వరలక్ష్మిని నాగమ్మ ఎక్కడ బంధించి ఉంచిందో అజయ్ వాళ్ళందరూ తెలుసుకొని వరలక్ష్మిని విడిపించడానికి అక్కడికి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మిని విడిపించి పదండి ఇక్కడి నుండి అర్జెంటుగా వెళ్ళిపోదామని చెప్పేసి అయితే వరలక్ష్మి వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అజయ్ మాత్రం ఒక్క నిమిషం ఆగండి, వరలక్ష్మి రేపే వెన్నెలాకి ఆ నాగమ్మ కొడుకుకి పెళ్లి జరగబోతుంది, అది మనం ఎలాగైనా ఆపాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అజయ్ మాత్రం అవును, వాళ్ళిద్దరికీ రేపే పెళ్ళంట, ఆ విషయం కూడా నాకు వెన్నెల చెప్పింది, ఈ రోజు రాత్రికి ఎలాగైనా సరే వెన్నెలని ఆ ఇంట్లో నుండి తీసుకొని వచ్చేద్దాం బయటికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం అది అంత ఈజీ అయిన పని కాదు, అంత సాధ్యమైన పని కాదు అజయ్ గారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అజయ్ మాత్రం అదేంటి అలా మాట్లాడుతున్నావు వరలక్ష్మి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం అవును, ఆ నాగమ్మ ఇల్లు ఒక పులిబోను లాంటిది, అందులోకి వెళ్ళడమే తప్ప తన ఇష్టమే, తనకు ఎప్పుడు నచ్చితే అప్పుడే వదిలిపెడుతుంది, లేదు అని అంటే తను వదిలిపెట్టేదే లేదు, ఆ ఇంట్లోకి ఎవరు వెళ్ళేదే లేదు, మన వెన్నెల ఒక జింక లాంటిది, ఇప్పుడు అందులో నుండి ఎలా తీసుకురావాలో అది మనం ఆలోచించాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వరలక్ష్మి వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం నా దగ్గర ఒక ప్లాన్ అయితే ఉంది, ఆ ప్లాన్ ప్రకారం మనం వెన్నెలను బయటికి ఎలా తీసుకొని రావాలో, ఈ పెళ్ళిని ఎలా ఆపాలో నేను చెప్తాను అని చెప్పేసి అయితే తన ప్లాన్ మొత్తం చెప్తూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషించి సరే వరలక్ష్మి నువ్వు ఎలా చేయమంటే అలా చేస్తామని చెప్పేసి అయితే అజయ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం మనం ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే రేపు ఉదయం వరకు ఇలాగనే వెయిట్ చేయాలి, ఆ తరువాతనే మనం ఏదైనా చేయగలం అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళందరినీ బయటికి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్